హాయ్ హలో వెల్కమ్ టు సనాతన ధర్మం ఛానల్. ముందుగా మనతో పాటు ప్రముఖ గణపతి దత్తాత్రేయ ఉపాసకులు, అమ్మవారి సేవకులు, ప్రముఖ జ్యోతిష్యులు మురళీధరం శర్మ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి కొన్ని ధర్మ సందేహాలను తెలుసుకుందాం. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ఇంట్లో లక్ష్మీదేవి నిలవట్లేదు. చాలా మందికి ఉద్యోగాలు చేస్తారు, వ్యాపారాలు చేస్తారు. అయినా కూడా ఎంత మంచిగా ఉన్నా కానీ వచ్చిన డబ్బులు వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటాయి. శాలరీలు వస్తాయంటే వెంటనే ఖర్చు అయిపోయేటువంటి పరిస్థితి. శాలరీ అకౌంట్లో పడిందా కరెక్ట్గా ఒక 1 అవర్లో మనకు ఖాళీ అకౌంట్ మొత్తం అంతా కూడా మళ్ళీ ఎత్తుకోవాలి. ఈఎంఐలను ఇంకొకటను ఇదే పరిస్థితి. వ్యాపారాలు చేసే వాళ్ళకి కూడా అంతే. ఏం చేస్తే బాగుంటుంది స్వామి? లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి మన ఇంట్లో అంటే. తప్పకుండా అండి, మంచి ప్రశ్న. ఇప్పుడు లక్ష్మీ స్థిర నివాస సిద్ధ్యర్థము అని మనం కోరుకునేటువంటి క్రమంలో మరి మనం ఆ విధంగా ఉంటున్నామా అనేది కూడా చూసుకోవాలి. ఇప్పుడు నాకు ఒక అందమైన భార్య లభించాలి, మరి మనం అందంగా ఉన్నామా లేవా అనేది కూడా చూసుకోవాలి కదా. సో మనము బాగా లేకుండా అందమైన భార్య నాకు రావాలంటే వస్తుందా? అట్లనే మనకు స్థిర నివాసం ఉండాలి అంటే ఆ విధంగా మనం చూసుకోవాలి. ఒకసారి ఒక గెస్ట్ మన ఇంటికి వచ్చాడు, అతన్ని మనం ఏ విధంగా చూసుకున్నాం? అతను ఎంటర్ కాగానే 1 అవర్ ఉంటారా? హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతారా? రేపు పొద్దున వెళ్ళిపోతారా? మరి బయటికి వెళ్ళేది ఉంది, ఫంక్షన్ ఉంది, ఒకటి భోజనం చేసి గిట్ట వెళ్తారా? టిఫిన్ చేస్తారా? లేదా బయట చేస్తారా? ఇలాంటివి మనం సినిమాలలో కూడా చూసి ఉంటాం. అయ్యో అవునా కాదు? ఒక మనిషి వస్తూ ఉంటే ఆ విధంగా మనం మాట్లాడచ్చునా? మీరే చెప్పండి. మాట్లాడచ్చునా? మాట్లాడరాదు కదా. ఒక డబ్బు మనకు వస్తుంది, అమ్మవారు మన ఇంటికి వస్తుంది, అది సాలరీ రూపకంగానా, మీ ఇన్వెస్ట్మెంటా, లైక్ ఏదైనా కానీ ముందే లెక్కలేసి పెట్టుకుంటారు. ఈ డబ్బు ఇటు కరెంట్ బిల్లు, ఈ డబ్బు ఇటు. వాస్తవమే, కాదు అని నేను అనను, వాస్తవం అయినప్పటికీ నేను చెప్తా. ఇది ఇటు, ఇది ఇటు, ఇది హాస్పిటల్, ఇది మందులకు, అంతా అయిపోయింది. ఇక ఈ నెల ఎంత, ఇంతే, అంతే అవుతుంది. యద్భావం తద్భవతి, అంతే. విన్నరా? మనం ఏదైతే ఆలోచించుకుంటామో అది జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కనుక ముందుగా యాక్సెప్ట్, ఓకే, వెల్కమ్ వెల్కమ్ చెప్పండి ఫస్ట్ అమ్మవారు. వచ్చిన తర్వాత ఒక రోజు ఆపండి, ఒకరోజు ఆపండి డబ్బును. అది మీ అకౌంట్లో ఆపుతారా, లేదా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత పక్కన పెట్టేసి 24 అవర్స్ ఆపుతారా, మీ ఇష్టం. ఆపే ప్రయత్నం చేయండి అని నేను చెప్తున్నా. ప్రాణం పోతుంది నేను డబ్బులు ఇవ్వాలి ఆపుతా అని కాదు నేను చెప్పట్లేదు. ప్రాణం పోతుంది అంటే కట్టని డబ్బులు, కట్టక్కని నేను అంటట్లేదు. కానీ ఛాన్స్ ఉంటే 1 డే డబ్బులని మీరు చూసుకోండి. ఐ లవ్ మనీ అనుకోండి, ఐ ఆమ్ మనీ అనుకోండి, 100% ఐ ఆమ్ పర్ఫెక్ట్ అనుకోండి. అదేవిధంగా ఐ ఆమ్ లవ్డ్ అంటే ఇవన్నీ కొన్ని ఉంటాయి స్విచ్ వర్డ్స్ మనకు. వాటిని ప్రేమించండి. ఆ డబ్బును మీరు చూడండి, మీరు కష్టపడ్డ డబ్బు చేతిలో పట్టుకోండి, మురిసిపోండి. చిన్న పిల్లాడు చేతిలో ఉంటే ఏం చేస్తాం? గారాబం చేస్తాం, ముద్దాడుతాం. వీటిని గురించి నా డబ్బుది, మీ డబ్బే, మీరు కష్టపడ్డ డబ్బే, ఇదే. ఎవరూ మనకిచ్చేది లేదు, ఏది చేసేది లేదు. ఒక ప్రాణం పోతుంది అన్న ఇవాళ ఎవరికి సహాయం చేసే పరిస్థితులలో లేడు. ఎవరిని బిజీ వాందే. ఇది ఎవరు నమ్మినా నమ్మకున్నా సత్యం. మీ బిజీ మీదే, నా బిజీ నాదే, ఎవరి బిజీ వా. కానీ సమయం తీసుకొని మనం వచ్చి మాట్లాడినాము అంటే అది గొప్పనే. సో దాన్ని యాక్సెప్ట్ చేయాలి, ఓకే అనుకోవాలి, చెప్పే పాయింట్. కనుక ఏది ఏమైనా ధనాన్ని ప్రేమించాలి, డబ్బును ప్రేమించాలి. డబ్బును మీరు పదిలంగా చూసుకుంటూ ఉండండి. ఒక గులాబీ రంగు క్లాత్ తీసుకోవాలి, గులాబీ రంగు క్లాత్లో పచ్చకర్పూరాన్ని పెట్టాలి, 54 లవంగాలను పెట్టాలి, అదేవిధంగా 11 ఇలాచీలను పెట్టాలి. పెట్టి ఒక 11 రూపాయి బిళ్ళలు కానీ లేదా వెండి కాయిన్ కానీ పెట్టండి. పెట్టి దీన్ని కంప్లీట్గా మూటను ముడివేసి ఒక మట్టి పాత్రలో 75% బియ్యంతో నింపండి. నింపేసి
అందులో ఈ మూటను పెట్టండి. అందులో ఈ మూటను పెట్టి దానిపైన మీరు గుండు మినప్పప్పు తెలుపు రంగులో ఉన్నటువంటి మినప్పప్పును పోసేయండి. మినప్పప్పును పోసేసి దాన్ని ఎరుపు రంగు క్లాత్ పెట్టి చక్కగా కూడా ఒక క్లాత్తో క్లోజ్ చేయండి. ఎందుకంట మనకు నిల్వ పచ్చళ్ళు జాడి ఉంటుంది. అంతే కాకుండా ఒక చిన్న మట్టి పాత్ర తీసుకొని దీన్ని క్లోజ్ చేయండి. దీనిని మీరు మీ ఇంట్లో నైరుతి మూలన పెట్టండి. నైరుతి మూలన కానీ లేదా ఆగ్నేయ మూలన పెట్టండి. ఇంట్లో పెట్టి రోజు ₹1 దాని మీద పెట్టండి, దాని పక్కన పెట్టండి. రోజు ₹1 దాని పక్కన పెట్టండి. ఇట్లా 108 రోజులు లేదా 41 రోజులు పెట్టండి. మీ అకౌంట్ బ్యాలెన్స్ పెరగకున్నా, మీకు స్థిర నివాసము అనేటువంటిది రాకున్నా ఈ వీడియో సేవ్ చేసుకొని నన్ను అడగండి. ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా. అంత కాన్ఫిడెంట్ గా చెప్పగలను. 100% వాళ్ళకి రిజల్ట్ కూడా 100% చేయండి. మంచి రిజల్ట్ ఉంటుంది. స్థిర డబ్బు ఆగుతుంది. పైగా ఎక్కడి నుంచి అయినా వచ్చేదైనా వస్తుంది. ఓకే, ధన్యవాదాలు సార్. మహాదేవ.